జాతీయ ఆహార భద్రత, పోషకాహార మిషన్ సూచనల మేరకు వర్షాభావ పరిస్థితుల్లో వరి సాగుకు ప్రత్యామ్నాయంగా పంటల మార్పిడి విధానాన్ని అవలంబించేలా రైతాంగాన్ని చైతన్యపరచాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ సమావేశ హాల్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, జిల్లా వ్యవసాయ అధికారి కె రాబర్ట్ పాల్, ఇతర వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ప్రత్యామ్నాయ పంటల సాగుకు సంబంధించిన కరపత్రాన్ని జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పంటల మార్పిడి విధానాన్ని అవలంబించాలన్నారు. ఈ ఏడాది ఎల్ నీనో ప్రభావంతో వర్షపాతం తగ్గడం, వర్షాలు ఆలస్యం కావడం, జలాశయాల్లో నీటి నిల్వలు క్షీణించినందున ఎక్కువ నీరు అవసరమయ్యే వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవడం ఉత్తమమన్నారు. పీఎండీఎస్ నిరంతర హరిత సాగు విధానం ద్వారా 365 రోజులు భూమి నిరంతరం పచ్చని పంటలతో కప్పబడి ఉండేలా ప్రణాళికాబద్ధంగా సాగు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా స్థాయి వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.